హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఇక రానున్న 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ స్థానాలు ఎవరు పోటీ చేయబోతున్నారు, ఏ కూటమి ఎక్కడ అధికారంలో రాకపోతుంది, ఇక ఎన్డీఏకి బీజేపీ ఒక కీ రోల్ అయితే, ఇక కాంగ్రెస్కి ఇండియా కూటమి కీ రోల్గా అయితే ఈ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంతా కూడా ముందడుగులు వేస్తున్నారు. మనం ముఖ్యంగా బీజేపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే ఈ ఎన్డీఏ కూటమిలో 300 పైచిలుకు స్థానాలతో అయితే బీజేపీ ముందడుగులు వేస్తుంది. మూడవసారి ప్రధానమంత్రిని మోడీని చేసేందుకు బీజేపీ 400 టార్గెట్తో అయితే ముందడుగులు వేస్తూ ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే 2019లో 300 స్థానాలు గెలిచారు. ఇక అక్కడ ఏదైతే మిగతా సెకండ్ ప్లేస్లో తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన ఆ స్థానాలకు సంబంధించి అప్పటి నుంచి కూడా సర్వేలు రివ్యూలు చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇక ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మనం 400 స్థానాలు గెలిచి అధికారాన్ని మరోసారి చేపట్టాలని అయితే బీజేపీ అయితే ఫ్యాక్టర్ అయితే చూస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా కూటమి కొత్తగా ఏర్పాటు చేస్తూ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకపాటికి చేసుకుంటూ ఇండియా కూటమి అయితే వివిధ రాష్ట్రాలలో సమావేశాలు ఏర్పరుస్తూ ముఖ్యంగా బీజేపీని గద్దె దించేందుకైతే ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. విపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏకతాటి మీదకి రావడానికైతే అన్ని సమావేశాలు అయితే జరిగాయి. మరి ఎన్నికలకు వెళ్లే ముందైతే ప్రతి ఒక్కరి నుంచి అయితే షాక్ అయితే వస్తుంది. ఇండియా కూటమిలో ఉంటుందా, ఏమైనా డ్రాప్స్ వస్తాయన్న దానికి కొన్ని క్లారిటీలు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ప్రతి ఒక్కరూ తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కావచ్చు, అక్కడ ఉన్న మేము కూడా సింగల్గానే వెళ్తాం, మాకు కాంగ్రెస్ కాకుండా బీజేపీతోనే మాకు పోటీ ఉంది, సో మేము తృణమూల్ కాంగ్రెస్, అక్కడ బీజేపీ, రెండు పార్టీల మధ్యనే మాకు పోటీ ఉంది, సో మేము సింగల్గానే వెళ్తామంటూ కూడా ఆమె తెలుపుతున్న పరిస్థితి. మరి చూసుకోవాలి. ముఖ్యంగా అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు అన్నీ కూడా ఇప్పటికీ మెయిన్ రోల్లో ఉన్నప్పటికీ కూడా మేము సింగిల్గానే వెళ్తామంటూ కూడా కొన్ని రాష్ట్రాల్లో అయితే తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకోవాలి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 25 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా ముఖ్యంగా ఎన్డీఏలో కానీ లేవు, అలాగే ఇండియా అలయన్స్లో కూడా లేవు. రెండు పార్టీలు ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి తీసుకొస్తున్న బిల్లులకు సంబంధించి అంతా కూడా సపోర్ట్ చూస్తే అయితే ముందుకెళ్తున్నారు. మరి ఈ 2024లో ఒకవేళ ఏ విధంగా ఎటువైపు వెళ్ళబోతారో, ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్తారా లేకపోతే ఎన్డీఏ కూటమిలోకి వెళ్తారా అనే దానికి ఇంకా కొంత సమయం మనం వేచి చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకోవాలి, అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఒక యూపీ కూడా కావచ్చు. యూపీలో అత్యధిక స్థానాలు 80 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ రీసెంట్గా ఇండియా అలయన్స్కి దగ్గరలో ఉన్న అఖిలేష్ యాదవ్ కావచ్చు, కానీ సింగిల్గానే వెళ్తామంటూ కూడా 16 స్థానాలు ఇప్పటికే ఆయన ప్రకటించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు చూసుకోవాలి, ఢిల్లీ కావచ్చు, అలాగే పంజాబ్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము సింగిల్గానే వెళ్తాం, మాకు ఏ పార్టీతో మద్దతు అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఇండియా కూటమిలో ఉన్నారు, కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావట్లేదు, కానీ సింగిల్గానే వెళ్తామంటూ చెప్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా చూసుకోవాలి, బీహార్ ఇప్పుడు రీసెంట్గా ఎన్డీఏ కూటమిలోకి ఇండియా కూటమి నుంచి అయితే అటువైపు వెళ్ళారు. అక్కడ నితీష్ కుమార్ మొత్తానికి చూడాలి, ఇలాంటి నాటకీయ పరిమాణాలన్నీ కూడా ఈ లోక్సభ 2024 లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నాయి. మరి ఈ వ్యూహాలు ఎటువైపు నుంచి ఎటువైపు మారిపోతున్నాయో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభ 543 స్థానాలకు సంబంధించి దాదాపుగా 280 స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తాయో వాళ్ళు ముఖ్యంగా అధికారంలోకి వెళ్ళబోతారు. మరి ఆ 280 స్థానాలకు రావడానికి ముఖ్యంగా బీహార్లో 40 స్థానాలు ఉన్నాయి, అలాగే గుజరాత్లో 26, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, ఒడిశా 21, రాజస్థాన్ 25, తమిళనాడు 39, తెలంగాణలో 17 స్థానాలు, అలాగే యూపీలో 80, వెస్ట్ బెంగాల్లో 42. అంటే అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలన్నీ కూడా ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతారు, ఎన్డీఏకి మద్దతుగా ఉంటారా లేకపోతే ఇండియా అలయన్స్కి దగ్గరగా ఉండబోతారా అనే దానికి ఒక కీ ఫ్యాక్టర్కి ఎటువైపు ఉండబోతుంది అనేది మాత్రం ఈ ఎన్నికల్లో రసవత్రంగా మారుతున్నాయి. మరి ఎన్డీఏలో బీజేపీ అయితే 400 టార్గెట్ అయితే పెట్టుకుంది. మరి ఇండియా అలయన్స్ అయితే బీజేపీని గద్దె దించడమే టార్గెట్ అయితే పెట్టుకుంది. ఈ రెండు అలయన్స్ ఏ విధంగా తమ ఎన్నికలను ముందుకు తీసుకెళ్ళబోతాయని మాత్రానికి ఒక కొంత సమయం, అంటే మరికొద్ది రోజుల వరకు ఈ కూటమి ఏ విధంగా అభ్యర్థుల ప్రకటనలో కావచ్చు, ఎన్నికల ప్రచార సభల్లో కావచ్చు, ఏ విధంగా తమ ఎత్తుగడలను వేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్ళి ఏ వైపు విజయ తీరాలకు వెళ్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.